నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ నేడు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన సమయంలో పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కి అక్కడ జైల్లో పడి దాదాపు 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన ఇతివృత్తం తీసుకొని ప్రేమ కథను జోడించి దర్శకుడు చందు మొండేటి సినిమానైతే రూపొందించారు. ప్రమోషన్ సమయంలో కూడా ఇదొక రియల్ స్టోరీ అంటూ ఎక్కువ ప్రమోట్ చేస్తూ వచ్చారు. దర్శకుడు చందు మొండేటి మాత్రం ఒక మంచి ప్రేమ కథ ఈ సినిమాలో ఉంటుందని చెబుతూనే వచ్చారు. ఆయన చెప్పినట్లుగానే తండేల్లోని ప్రేమ కథకు ప్రేక్షకులైతే ఫిదా అయిపోయారు. తండేల్లోని రాజు బుజ్జితల్లి మధ్య ఉండే ప్రేమ కథ హృదయాలను కదిలించే విధంగా ఉంది. మత్స్యకారుల రియల్ స్టోరీతో రూపొందిన సినిమా అనే ఆలోచనతో ఉండే ప్రేక్షకులు రియల్ లవ్ స్టోరీతో దర్శకుడైతే సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రేమ కథ అద్భుతంగా సాగింది. సెకండ్ హాఫ్ లోను పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ ని పరిమితం చేసి ఎక్కువ శాతం లవ్ సన్నివేశాలు, హీరో హీరోయిన్ భాగోద్వేగాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇక రియల్ స్టోరీ లైన్ తో సినిమా రూపొందించినా కానీ రియల్ లవ్ స్టోరీ పూర్తిగా అయితే డామినేట్ చేసింది. తండేల్ అంటే రియల్ కథ అని కాకుండా ఒక మంచి ప్రేమ కథ అనే భావన అయితే కలిగించాడు దర్శకుడు చందు మొండేటి. మత్స్యకారులకు సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా పెట్టకుండా ఫస్ట్ హాఫ్ లో లవ్ సీన్స్ కి ప్రాముఖ్యత ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో దూరంగా ఉన్న ప్రేమికుల మధ్య ఉండే ఫీలింగ్ నైతే చూపించారు. మొత్తానికి పాకిస్తాన్ కి చిక్కిన మత్స్యకారుల కథను కాస్త ప్రేమ కథగా మలచడంలో చందు మొండేటి 100% అయితే సక్సెస్ అయ్యారు. లవ్ స్టోరీ కాకుండా మొత్తం రియల్ స్టోరీతో సినిమాను తీసుంటే మాత్రం ఖచ్చితంగా డాక్యుమెంట్ టైప్ లో సినిమా ఉండేది. ఇక్కడ రియల్ స్టోరీని రియల్ స్టోరీ డామినేట్ చేయడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా నిలిచింది ఈ సినిమా. నాగ చైతన్య సాయి పల్లవి కాంబో లవ్ సన్నివేశాలు ఈ మధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలతో పోల్చితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రియలిస్టిక్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు చందు మొండేటి ప్రేమ కథను చక్కగా చూపించారు. రెండు హృదయాల బాధను, ఆవేదనను దర్శకుడు ప్రేక్షకులకు ఎక్కడ బోర్ అనిపించకుండా వారి లవ్ స్టోరీతో ట్రావెల్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లే అయితే సాగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కు లవ్ సీన్స్ కి ప్రాణం పోసినట్లుగా నిలిచాయి. బుజ్జితల్లి పాట ముందు ముందు మరింత పాపులర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే తండేల్ ఒక మంచి ప్రేమ కథ చిత్రంగా అయితే నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూత్ ఆడియన్స్ ఎక్కువగా సినిమాలకు వస్తూ ఉంటారు. వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ లవ్ స్టోరీ ఉండటంతో ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.